అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ స్థానాల కోసం కూటమి నేతలు ఇప్పటి నుండే కర్చీఫ్లు వేసుకుంటున్నారట. తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల్లో రాజ్యసభ ఆశావాహులు ఉండడంతో ఈసారి పెద్దల సభకి ఎవరు వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది. జనసేన రాజ్యసభ కోసం ఎవరిని బరిలోకి దింపబోతుంది? బీజేపీ కూడా ఓ సీటు ఇవ్వాలని బలమైన ప్రతిపాదన పెట్టబోతుందా? ఇంతకీ రాజ్యసభ స్థానాలపై టీడీపీ వ్యూహం ఏంటి? ఏపీలో రాజ్యసభ కోలాహలం మొదలైంది. ఈ ఏడాది జూన్లో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఇప్పటి నుంచే కూటమి నాయకులు రాజ్యసభ సీటు కోసం పోటీ పడుతున్నారు. సాధారణంగా లోక్సభ కంటే రాజ్యసభ సీటు పైన ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల్లో పోటీ చేయని చాలా మంది రాజ్యసభ ద్వారా తమ కోరిక నెరవేర్చుకుంటారు. ఏపీలో కూటమికి భారీ మెజారిటీ ఉండడంతో ఖాళీ అవుతున్న 4 స్థానాలని కూటమి అభ్యర్థులే కైవసం చేసుకోనున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 4 సభ్యులకి ఆ పార్టీ రాజ్యసభ అవకాశం కల్పించింది. వారిలో పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ ధీరజ్లాల్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ పదవులు దక్కించుకున్నారు. అయితే మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని సానా సతీష్ కి కూటమి ఇచ్చింది. ఇప్పుడు సతీష్ తో సహా 4 సభ్యుల పదవీ కాలం ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. దీంతో ఏపీ నుంచి ఎవరికి రాజ్యసభ అవకాశం ఉంటుంది అనే చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ ట్రెండ్స్ ను బట్టి 4 స్థానాల్లో 2 మళ్లీ పాత వారికే తిరిగి ఇవ్వొచ్చు అనే చర్చ నడుస్తోంది. పరిమల్ నత్వానీ, సానా సతీష్ లను తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది. వాస్తవంగా పరిమల్ నత్వానీ వైసీపీ హయాంలో ఏపీ నుండి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి సన్నిహితుడైన పరిమల్ నత్వానీ పదవీ కాలం జూన్ తో ముగుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ తరపున తిరిగి నత్వానీ రాజ్యసభకు వెళ్లొచ్చు అనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారంలో బీజేపీ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉండటంతో ఆయనకు తిరిగి రాజ్యసభ సీటు దక్కడం ఖాయమంటున్నారు. ఇక వాటితో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోపిదేవి వెంకటరమణ స్థానంలో రాజ్యసభ స్థానాన్ని పొందిన సానా సతీష్ ను మరోసారి రాజ్యసభకు పంపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. కేవలం ఏడాదిన్నర మాత్రమే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడంతో మళ్లీ సానా సతీష్ కి అవకాశం ఇవ్వాలని లోకేష్, చంద్రబాబు నిర్ణయించుకుంటున్నారు. సానా సతీష్ విషయంలో మొదటిసారి రాజ్యసభ అవకాశం ఇచ్చినప్పుడే తర్వాత రెన్యువల్ ఉంటుందన్న హామీ ఇచ్చారన్న టాక్ నడుస్తోంది. మొత్తం ఉన్న 4 స్థానాల్లో 2 స్థానాల్లో పరిమల్ నత్వానీ, సానా సతీష్ల పేర్లు దాదాపుగా ఖరారయ్యే అవకాశం ఎక్కువ శాతం కనపడుతోంది. ఇక మిగిలిన 2 రాజ్యసభ స్థానాలపైనే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ నెలకొంది. 2 స్థానాల్లో జనసేన పార్టీ ఒక స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో శాసనసభ, శాసన మండలి, లోక్సభల్లో ఒకేసారి అడుగుపెట్టిన జనసేన పార్టీకి రాజ్యసభ అందని ద్రాక్షలాగా ఉంది. ఇప్పుడు రాజ్యసభకు వెళ్లడం ద్వారా పూర్తి స్థాయిలో అన్ని చట్టసభల్లో ప్రవేశం పొందిన పార్టీగా గుర్తింపు కోసం జనసేన ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా రాజ్యసభ స్థానం కోసం కర్చీఫ్ వేసినట్లు ప్రచారం నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో రాజ్యసభ సీటు వ్యవహారంపై ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. ఒక సీటు జనసేనకు ఇవ్వడానికి చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే జనసేన నుంచి రాజ్యసభలో అడుగుపెట్టేది ఎవరు అన్న చర్చ నడుస్తోంది. జనసేన నుండి వ్యాపారవేత్త లింగమనేని రమేష్, జనసేన కార్యదర్శిగా ఉన్న సినీ నిర్మాత BVSN ప్రసాద్లతో పాటు మరొకరి పేరు కూడా వినబడుతోంది. అయితే 2014 తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి అండదండలుగా ఉన్న లింగమనేని రమేష్ వైపే జనసేనాని మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే కూటమిలో చర్చ కూడా జరిగినట్లు సమాచారం. వాస్తవానికి నాగబాబుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకముందు 2024 ఎన్నికల్లో అనకాపల్లి లోక్సభ స్థానాన్ని త్యాగం చేసిన సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం నడిచింది. అయితే నాగబాబును ఎమ్మెల్సీని చేయడంతో పాటు త్వరలోనే మంత్రి పదవి కూడా ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో ప్రస్తుతం ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ కే రాజ్యసభ స్థానం దక్కే అవకాశం ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.
ఇక మిగిలిన మరో స్థానాన్ని టీడీపీ తీసుకోవడం ఖాయమైందట. దాంట్లో భాగంగా టీడీపీ నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పేరును టీడీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే చింతకాయల విజయ్ కి టీడీపీ అధిష్టానం ఆ మేరకు హామీ ఇచ్చిందని ఆయన వర్గీయులు అంటున్నారు. అయితే టీడీపీలో అనేక మంది సీనియర్స్ సైతం రాజ్యసభ సభ్యత్వం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలు పనిచేసిన సీనియర్స్ సైతం ఈసారి తమకు అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ కోసం పోటీ పడుతున్న వారిలో యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ రావు, గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్, టీడీ జనార్దన్, వర్ల రామయ్య లాంటి వాళ్లు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేసుకుంటున్నారట. రేసులో ఎంతమంది ఉన్నా అల్టిమేట్ గా చంద్రబాబు, లోకేష్ నిర్ణయం తర్వాత రాజ్యసభ అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చే అవకాశం కనబడుతోంది. సాధారణంగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలో చాలా కసరత్తు తర్వాత మాత్రమే చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఖాళీ అవుతున్న అభ్యర్థుల పదవీ కాలం ఇంకా 5 నెలలు ఉన్న నేపథ్యంలో ఎక్కువ కసరత్తు చేసి అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనబడుతోంది. మరి ఈసారి రాజ్యసభకు వెళ్లే నాయకులెవరన్నది కూటమి పార్టీల్లో ఉత్కంఠ రేపుతోంది.